ములుగు జిల్లా ఏటూరు నగరంలోని ఐటీడీఏ కార్యాలయాన్ని ఆదివాసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ముట్టడించారు. విరుద్ధంగా ఆర్టికల్ 342 ఆఫ్ 2ను ఉల్లంఘించి లంబాడాలను షెడ్యూల్ తెగ హోదా కల్పించడం వల్ల అసలైన ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని ఆదివాసీ జేఏసీ నేతలంతా విమర్శిస్తున్నారు. లంబాడీలను షెడ్యూల్డ్ తెగ హోదా నుంచి తొలగించాలని ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఆదివాసీలంతా కదం తొక్కారు. ఆదివాసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేశారు. ముఖ్యంగా షెడ్యూల్ తెగల నుంచి లంబాడీలను తొలగించాలనే నినాదంతో మొత్తం ఆదివాసీలంతా ఏకమై ఈరోజు ములుగు జిల్లాలోని ఏటూరు నగరం ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. మనతో ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు ఉన్నారు. అసలు ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు లంబాడీలను షెడ్యూల్ తెగల నుంచి తొలగించాలనుకుంటున్నారు? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 342 సబ్ క్లాస్ 2 ప్రకారము ప్రజా అభిప్రాయం సేకరణ జరగాల, నోటిఫికేషన్ ఇవ్వాలా, గవర్నర్ తీర్మానం ఉండాలా, ట్రైబల్ అడ్వైజర్ కమిటీ తీర్మానం ఉండాలా, అసెంబ్లీ తీర్మానం ఉండాలా. కానీ 1978 ఈ ఏం తీర్మానాలు లేకుండా అక్రమంగా ఇల్లీగల్గా ఎస్టీలుగా గుర్తింపు పొందినటువంటి లంబాడాలని గుర్తింపు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకి గుర్తింపు ఇవ్వలేదు, బీసీలో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వాలు రాజకీయ ఒత్తిడి వలన వారి ఏ అభిప్రాయంతో కానీ లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు మాకు అన్యాయం జరుగుతుంది. ఉద్యోగం కానీ, ఉపాధి కానీ, రాజకీయ రంగాల్లో కూడా ఆదివాసులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళని ఎస్టీ గుర్తించలేదని క్లారిటీ చెప్తున్నది. కానీ ఇక్కడ రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా లంబాడీలకి తొత్తులుగా మారి ఆదివాసులు మొత్తం అనగదొక్కడం కాకుండా ఆదివాసులు మనుగడ లేకుండా చేయాలని కుట్ర పండుతున్నట్లుంది. ఇప్పటికైనా ప్రభుత్వం యంత్రాంగం ఏజెంట్ ఆదివాసీల పైన ఆదివాసీ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా లంబాడీలను ఎస్టీ జాబితాను తొలగించే వరకు ఈ ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా లంబాడీలను ఎస్టీ జాబితాను తొలగిస్తాం. అంతేకాకుండా ఏరియా రిస్ట్రిక్షన్ 1976లో ఏరియా రిస్ట్రిక్షన్ తీసినారని చెప్తున్నారు. కానీ ఏరియా రిస్ట్రిక్షన్ తీసే క్రమంలో ఆంధ్ర ప్రాంతంలో 98,000 మంది లంబాడీలు ఉంటే అదే 81 కోస్తాలకి దాదాపు 10 లక్షల మంది జనాభా పెరిగారు. తెలంగాణ ప్రాంతంలో లంబాడీలు ఎస్టీగా చేయలేదు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న సుగాలీని ఏరియా రిస్ట్రిక్షన్ ద్వారా ఇక్కడ సర్టిఫికెట్లు తీసుకోవడం విద్యాపరంగా అవకాశం కల్పించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వాలు ఏరియా రిస్ట్రిక్షన్ పేరుతో ఇక్కడ స్థానికంగా ఉన్న లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర కానీ ఈ పక్క రాష్ట్రాల నుండి మొత్తం కూడా ఏజెంట్స్ ఈ ప్రాంతాలకు వలసలు వచ్చేసి మా రిజర్వేషన్ మొత్తం కొల్లగొడుతున్నారు, మాకు అన్యాయం చేస్తున్నారు. భూములు పోతున్నాయి, విద్య పోతుంది, ఉద్యోగం పోతుంది, టోటల్గా మా వ్యవస్థ అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా రిజర్వేషన్ మాకు ఇవ్వకపోతే ఈ ఉద్యమం తీవ్ర ఉద్యమంగా మారుతుంది. దాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. లేదంటే మా ఎమ్మెల్యేలను కూడా ముట్టడి చేసే అవకాశం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు లంబాడీలు ఎస్టీలో కలపడం వల్ల ఆదివాసీలకు కానీ ఎలాంటి అన్యాయం జరుగుతుంది? అసలు ఏ ఉద్దేశంతో మీరు లంబాడీలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు? లంబాడాల్ని చట్ట వ్యతిరేకంగా ఎటువంటి చట్టబద్ధత లేకుండా రాజ్యాంగబద్ధత లేకుండా ఎస్టీ జాబితాలోకి కులాలను తీసుకొని రావడం జరిగింది. తెగల్లో కులాలను తీసుకొని రావడం వల్ల రాజకీయంగా సామాజికంగా చైతన్యం కలిగినటువంటి కులాలని ఈ దేశానికి వలస వచ్చినటువంటి కులాలని ఇక్కడికి తీసుకొని వచ్చి షెడ్యూల్డ్ తెగల్లో అటవీ జాతుల్లో కలపడం వల్ల ఈరోజు 49 సంవత్సరాలుగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా ఈరోజు ఆదిమ తెగలు నష్టపోయినటువంటి ప్రమాదం ఉంది. కొన్ని వేలాది ఉద్యోగాలు పోయినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 129 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. 110 మంది ప్రొఫెసర్స్ ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. దాంట్లో 4 మాత్రమే ఆదివాసీలు ఉన్నారు. ఇట్లా అనేక రకాలుగా విద్యా సంస్థల్లో కూడా మంత్రి టీఆర్ఎస్లో ఉన్నటువంటి సెందులాల్ అనే మంత్రి 13 జీవో తీసుకొని వచ్చి గురుకులాల్లో ఈఎంఆర్ఎస్ స్కూల్లో అదేవిధంగా అన్ని బెస్ట్ అవైలబుల్ స్కూల్లో వివిధ రకాలైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందేటటువంటి స్కూళ్ళల్లో 80% లంబాడ పిల్లలు మాత్రమే చదువుతూ ఉన్నారు. షెడ్యూల్డ్ తెగలు మాత్రము ఏజెన్సీ ప్రాంతంలో అరకొర విద్యను చదువుతూ నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆదివాసీలు మొత్తం కూడా దండు కదిలిన పరిస్థితి అయితే ఉంది. ఇటు షెడ్యూల్ తెగల నుంచి లంబాడీలను తొలగించాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ముందుకు తీసుకువెళ్తామని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.